విశ్వంబర సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సినిమాలో ఒక బ్రహ్మ రాక్షసుడి పాత్రలో మోహన్ బాబు గారు కనిపించబోతున్నారని లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మోహన్ బాబు గారి పాత్ర ఈ సినిమాలో కనీ విని ఎరుగని రీతిలో ఉంటుందని, మోహన్ బాబు గారు ఉన్నటువంటి ప్రతి ఫ్రేమ్ కూడా గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉంటుందని సినీ లీకు వీరి నుంచి అందుతున్నటువంటి సమాచారం. చిరంజీవి గారి సినిమాలో మోహన్ బాబు గారు ఒక భయంకరమైనటువంటి రాక్షసుడి పాత్రలో కనిపిస్తే ఈ సినిమా ఎలాంటి రేంజ్లో సక్సెస్ సాధిస్తుందన్నది అభిమానుల అంచనాలకైతే ఊహగందడం లేదు. మరి విశ్వంబర సినిమాలో ఒక రాక్షసుడి పాత్రలో మోహన్ బాబు గారు నటిస్తున్నారు అని వస్తున్నటువంటి రూమర్స్పై నిజానిజాలు తెలియాలంటే మాత్రం మేకర్స్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. విశ్వంబర సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. స్టోరీ వివరాల్లోకి వెళ్తే, ఒక బ్రహ్మ రాక్షసుడు భూమి మీద ఉండే చిన్న పిల్లలను, స్వర్గలోకంలో ఉండే దేవకన్యలను ఎత్తుకొని పోతుంటాడట. అలా చిరంజీవి గారి సోదరి కూతుర్ని ఈ రాక్షసుడు ఎత్తుకొని పోవడంతో ఆ చిన్నారిని వెతుక్కుంటూ చిరంజీవి గారు తన పయనం సాగిస్తారట. అతనికి ఆంజనేయ స్వామి అండ కూడా ఉంటుంది. అలా ఆ స్వామి అనుగ్రహంతో చిన్నారి కోసం 3 లోకాల ప్రయాణాన్ని కొనసాగిస్తారట చిరు. ఈ క్రమంలో అతనికి ఎంతోమంది రాక్షసులు తారసపడతారు. మధ్యలో ఒక దేవకన్య కూడా పరిచయం అవుతుంది. ఆమెని ఒక రాక్షసుని నుంచి చిరంజీవి గారు రక్షిస్తారు. అలా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా కూడా మారుతుందట. అంతేకాకుండా ఆ దేవకన్య చిరంజీవి గారిని గమ్యస్థానానికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అసలు ఆ బ్రహ్మ రాక్షసుడు ఎందుకు చిన్నపిల్లల్ని, దేవకన్యల్ని అపహరించి తీసుకువెళ్ళాడు? అతని ఉద్దేశం ఏమిటి? హీరో అతనితో వీరోచితంగా పోరాడి ఎలా తన సోదరిని, బిడ్డను కాపాడుకున్నాడు అనేది ఆసక్తికరమైన స్క్రీన్ప్లేతో చాలా అద్భుతంగా తెరకెక్కించబోతున్నారట డైరెక్టర్. గ్రాఫిక్స్ విషయంలో ఒక్కటి శ్రద్ధ తీసుకుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగానే ఈ సినిమాకి ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదంటున్నారు సినీ విశ్లేషకులు. ఎప్పుడో సంక్రాంతికి విడుదలవ్వాల్సినటువంటి ఈ సినిమా గేమ్ చేంజర్ కారణంగా ఈ సినిమా అయితే వాయిదా పడిన విషయం మనకు తెలిసిందే. వాయిదా వేసిన వెంటనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అది అప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించలేదు. ఉగాదిలోపు విడుదల తేదీ వెలువడే అవకాశాలైతే ఉన్నాయి. ఆసక్తికరమైన స్క్రీన్ప్లేతో చాలా అద్భుతంగా తెరకెక్కించబోతున్నారట డైరెక్టర్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.